యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. రాజపేట తుర్కపల్లి మండలంలోని బేగంపేట గంధమల కోనాపూర్ గ్రామాల్లోని వ్యవసాయ భూముల్లో పెద్దపులి సంచరిస్తోంది. ఇబ్రహీంపూర్లో లేగదూడపై దాడి చేసి చంపిన పెద్దపులి మరో దూడను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ఫారెస్ట్ సిబ్బంది పొలాల్లో పెద్దపులి అడుగులు గుర్తించారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పెద్దపులి సంచరిస్తున్న ప్రదేశాలకు వెళ్లవద్దని సూచించారు. అలాగే పెద్దపులి కదలికలను గుర్తించేందుకు ట్రాక్ కెమెరాలతో పాటు బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. రాజపేట తుర్కపల్లి మండలంలోని బేగంపేట గంధమల కోనాపూర్ గ్రామంలోని వ్యవసాయ భూముల్లో పెద్దపులి సంచరిస్తోంది. ఇబ్రహీంపూర్లో లేగదూడపై దాడి చేసి చంపిన పెద్దపులి మరో దూడను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రామిరెడ్డి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రామిరెడ్డి, గీతిక నిన్న సాయంత్రం 6 తెల్లవారుజామున వ్యవసాయ క్షేత్రం రాజపేట మండలం బేగంపేటలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో పెద్దపులి ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించి అక్కడున్న వ్యవసాయదారు కూలీలు మరియు రైతులు అందరూ సంబంధించిన అటవీ శాఖ అధికారులకు రెవెన్యూ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడ సమాచారం తెలుసుకున్న వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ఇక్కడ ఉన్న పాదచాల గుర్తులను గమనించి ఇది పెద్దపులిగా ఈ ప్రాంతానికి వచ్చింది. ఈ పెద్దపులి ఈ ప్రాంతంలో తిరుగుతున్నది. ఇక్కడ ఉండే ప్రాంత రైతులు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రైతులకు మరియు ప్రాంత ప్రజలందరికీ హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై అదే క్రమంలో నిన్న రాత్రి నుండి అటవీ ప్రాంతంలో అటవీ శాఖ సిబ్బంది మరియు పోలీస్ శాఖ సిబ్బందులు అందరూ తిరుగుతున్నారు. కానీ అది ఎక్కడ కనబడకపోవడంతో ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో తుర్కపల్లి మండలం ఇబ్రాంపూర్ లో ఉండే ఉదయసాయి రెడ్డి రైతు వ్యవసాయ క్షేత్రంలో ఉండే 2 లేగదూడలలో ఒక లేగదూడను తాడు కట్టేసి ఉండటం గమనించి ఆ లేగదూడని గొంతు పిడిచి చంపేసి ఒక లేగదూడను ఎత్తుకొని పోయినట్టు అధికారులు గుర్తించి ఆ రైతు వెంటనే అధికారులకు చెప్పడం జరిగింది. ఆ ప్రాంతంలో పూర్తిగా అటవీ ప్రాంతం అంతా హెచ్చరిక బోర్డులు మరియు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు అటవీ శాఖ సిబ్బంది అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్ రామిరెడ్డి, థ్యాంక్ యూ.